ఏపీలో అగ్రి గోల్డ్ డిపాజిట్ స్కామ్ కేసుల సమీక్షకు ప్రభుత్వం మంత్రుల కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోం, పౌర సరఫరాలు, వైద్యారోగ్య, ఆర్థిక, రెవెన్యూ మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయగా అగ్రి గోల్డ్ బాధితుల న్యాయానికి చేపట్టే చర్యలపై సమీక్షించారు. ఈ కమిటీ మొత్తం 8 కీలక అంశాలపై పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి జరుగుతుంది. గుడ్ మార్నింగ్ శ్రీహరి. ఈ కమిటీ నివేదిక ఎప్పటిలోగా సమర్పించే అవకాశం ఉంది? ఇప్పుడు ఇంకా ఎవరెవరి కమిటీలో ఉన్నారు? సతీష్, ఏదైతే అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి ఏదైతే గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఏదైతే ఈ అవినీతి అక్రమాలు ఉన్నాయో వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని చెప్పని గత కొన్నేళ్లగా ఏదైతే అగ్రిగోల్డ్ బాధితులు పెద్ద ఎత్తున నిరసనలు ఇవన్నీ ఏదైతే పెద్ద ఎత్తున చేపట్టారు. అయినప్పటికీ గతంలో ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపైన కొంత ముందడుగులు వేసినప్పటికీ కూడా తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత బ్రేక్ పడి అదంతా కూడా కాలగమనంలో కలిసిపోయిన పరిస్థితి. అయితే మరోసారి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని చెప్పని ఎన్నికల సమయంలో అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గానీ ఇటు సీఎం చంద్రబాబు గానీ ఇద్దరు కూడా ఇచ్చిన హామీ మేరకు ఏదైతే ఉందో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ మేరకు ఈ స్కామ్ ఏదైతే ఉందో ఈ స్కామ్ లో ఈ కేసుల సమీక్షకు మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ కమిటీలో చూసుకున్నట్లయితే హోంమంత్రి, అదేవిధంగా హోంమంత్రి అనిత్తో పాటు పౌర సరఫరాల శాఖ నాదెండ్ల మనోహర్ తో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో పాటు ఆర్థిక శాఖ పయ్యావుల కేశవ్, అదేవిధంగా రెవెన్యూ మంత్రి ఎవరైతే అనగాని సత్యప్రసాద్ ఉన్నారో ఈ 5గురితో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీతో పాటు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని చేపట్టిన చర్యల పైన కూడా ఒక సమీక్షను అయితే చేపట్టింది. అయితే ఈ 8 ప్రధానంగా చూసుకున్నట్టయితే 8 కీలక అంశాలపైన పరిశీలించింది ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం ఈ కమిటీ. దీంతో పాటు గత ప్రభుత్వంలో హయాంలో కూడా చూసుకున్నట్లయితే ఏదైతే తెలుగుదేశం గతంలో 2019 సమయంలో కూడా కొంత ఈ నగదు కూడా వీరందరికీ డిపాజిట్లు చిన్న అమౌంట్లు ఎవరైతే ఉన్నాయో 20,000 లోపల ఉన్న వారందరికీ కూడా నగదు డిపాజిట్ చేయడం జరిగింది. అయితే వీరందరినీ మరోసారి ఎవరైతే బాధితులు ఉన్నారో అసలు ఎంతమంది ఉన్నారో గుర్తించి పూర్తి స్థాయి ఈ సమాచారం మొత్తం కూడా తీసుకొని దీనిపైన మరోసారి అంటే ఈ గతంలో ఏదైతే ప్రభుత్వం అంటే ఆస్తులు ఏదైతే అగ్రిగోల్డ్ కి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో ల్యాండ్లు ఇవన్నీ కూడా అటాచ్ చేసింది. అయితే వీటన్నిటినీ కూడా ఆక్షన్ వేస్తే అది ఎంత వస్తుంది అనే దానిపైన కూడా కొంత ఆరాధిస్తుంది. మొత్తం ఓవరాల్ గా అసలు ఎక్కడెక్కడ ఎంత ఆస్తులు ఉన్నాయి అగ్రిగోల్డ్ కి అనే దానిపైన కూడా పూర్తి స్థాయి దర్యాప్తు అయితే జరిగిన తర్వాత ఈ నివేదిక అంతా కూడా ప్రభుత్వానికి అందిస్తుంది. సతీష్, థ్యాంక్ యూ శ్రీహరి.